హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక గోపి వీడియోని ప్లే చేస్తూ ఉండగా సామ్రాజ్యం అమ్మమ్మ చూడండి చూడండి నీ బిడ్డ పెళ్లి చేసుకోలేదని ఇప్పుడే తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది. ఇక గోపి వీడియో ప్లే చేయబోతూ ఉండగా జగదాత్రి ఆగు అని అరుస్తుంది. ఎందుకే ఆగమన్నావు అని నిషి అంటుండగా, ఎందుకా నిన్నెక్కడో చూసినట్టుంది, మొన్న మా పక్క రోడ్లో పోలీసులు అరెస్ట్ చేసింది నిన్నే కదా, నీకు బాగా మర్యాదలు కూడా చేసినట్టు నాకు కనిపించింది, అప్పుడే వదిలేశారా అని జగదాత్రి అంటుండగా గోపి షాక్ అవుతూ ఉంటాడు. టాపిక్ డైవర్ట్ చేసి గోపి వీడియో ప్లే చేయకుండా ఆపడానికి జగదాత్రి అలా మాట్లాడుతూ ఉంటుంది. అందరూ షాక్ అవుతూ ఉండగా, ఇక ఏంటే నాటకాలు ఆడుతున్నావా వీడియో చూపించకుండా అని నిషి అంటూ ఉండగా, యువరాజ్ గోపిని నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారా అని అడుగుతుండగా, లేదు నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు అని గోపి అనేస్తాడు. ఇక అదే టైంకి కేదార్ వాళ్ళ టీం రానే వచ్చేస్తుంది. జై హింద్ సార్ అని అంటూ ఉండగా, ఓకే టైం లేదు తొందరగా ఛాంబర్స్ ఆన్ చేయండి అనగానే వాళ్ళు ఛాంబర్స్ని ఆన్ చేస్తారు. ఇక వాళ్ళు వచ్చిన విషయం గమనించిన జగదాత్రి ఇప్పుడు ఎలాగైనా గోపి ఫోన్ని మన వైఫ్కి కనెక్ట్ చేసేలా చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గోపి వీడియో ప్లే చేస్తాడు. అందులో దేవుని కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక సిగ్నల్స్ వల్ల డిస్టర్బెన్స్ వల్ల స్ట్రక్ అవుతూ ఉంటుంది వీడియో. ఇదేంటి స్ట్రక్ అవుతుంది అని అంటూ ఉండగా, సిగ్నల్స్ లేవేమో వైఫైకి కనెక్ట్ చేసుకో అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక ఆయన అనుమానపడుతూ ఉండగా ఇక బూచి ఆ మొబైల్ని తీసుకొని మరి ఆ వైఫైకి కనెక్ట్ చేస్తాడు. ఇక వైఫైకి కనెక్ట్ చేయడంతో జగదాత్రి టీమ్ మెంబర్స్ డివైస్ కనెక్ట్ అయింది సార్, ఇక ఆ వీడియోని డిలీట్ చేసేస్తాం అని చెప్తూ వీడియోని డిలీట్ చేసేసి కేదార్కి వీడియో డిలీట్ అయిపోయిన విషయం చెప్పేస్తారు. ఇక వెరీ గుడ్ మీరు బయలుదేరండి అని అనేస్తాడు కేదార్. ఇక లోపల అయ్యో ఫోన్లో వీడియో లేదేంటి, ఇంతకు ముందు కూడా ప్లే అయింది కదా అని అంటూ ఉంటాడు గోపి. ఇక సామ్రాజ్యం దాత్రిని ఏమైంది నువ్వే ఏదో చేసుంటావు అని అంటుండగా ఇక వైజయంతి నిషి కూడా దాత్రిని అంటూ ఉంటారు. ఇక నాకేం తెలుసు నేనేం చేశాను, నేను ఇక్కడే ఉన్నాను కదా అని దాత్రి అంటూ ఉంటుంది. ఆగండి ఆగండి ఎందుకైనా మంచిది అని వీడియోని ముందుగా ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసి పెట్టాను అని అంటూ ఆ ల్యాప్టాప్ని తీసుకురావడానికి గోపి వెళ్తాడు. ఇక కేదార్ వచ్చి ఏమైంది అని దాత్రిని అడుగుతుండగా వీడియో ఉంది అని చెప్పగానే ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. గోపి ల్యాప్టాప్ని తీసుకురావడం, ఆ వీడియో ప్లే చేయడం, అందులో జగదాత్రి తానే స్వయంగా తాళికి 3 ముళ్ళు వేసి తన మెడలో వేసుకోవడం అందరూ చూసేస్తారు. ఇక దాంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు. సామ్రాజ్యం అమ్మమ్మ చూసారా నేను చెప్పింది నిజమే, ఆ అమ్మి తనంతట తానే తాళి వేసుకుంది అంటే ఎవరు నమ్మలేదేంటి అని అంటుండగా నిషి ఇక దాత్రిని చాలా మాటలు అంటూ ఉంటుంది. ఇప్పుడు నీపైన నాకు రెస్పెక్ట్ పెరిగిందే, అందరినీ కుటుంబం అందరినీ ఫ్యామిలీ ప్యాక్ లాగా మోసం చేసేసావే, ఏమైంది నాన్న చూసావా మనందరినీ ఎలా నడి వీధిలో నిలబెట్టేసిందో, నా కూతురు అంటూ దాత్రిని ఒక్క మాట కూడా పడనివ్వరు కదా, ఇప్పుడు ఏమంటారు అని నిషి వాళ్ళ నాన్నగారిని అంటూ ఉంటుంది. ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు చేసింది అని వైజయంతి అంటూ ఉండగా ఇంకా ఎన్నెన్ని విషయాల్లో మనల్ని మోసం చేయాలనుకున్నారో అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక కేదార్ వాళ్ళ దాత్రి అవమాన పాలవుతుంది అని పాపం కేదార్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక దాత్రి వాళ్ళ నాన్నగారు దాత్రిని ఇలా అంటుంటారు, నువ్వు చెప్పమ్మా, ఏ వీడియో కాదు ఏ ప్రూఫ్ కాదు నాకు కావాల్సింది, నిన్ను నమ్ముతాను, నీ మాటని నమ్ముతాను, ఇదంతా అబద్ధం నాన్న అని నువ్వు ఒక్క మాట చెప్పు, ఎవరు నిన్నొక్క మాట అనకుండా నేను చూసుకుంటాను అని దాత్రి వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. నా మీద ఒట్టేసి చెప్పమ్మా అనే దాత్రి చేయిని తన తల మీద పెట్టుకోబోతూ ఉండగా నాన్న అని అంటూ చెయ్యి తీసేసి తలదించుకొని నిలబడి నిజమే అనేస్తుంది దాత్రి. ఇక
ధాత్రి వాళ్ళ నాన్నగారు ఒక్కటి కొడతారు ధాత్రిని. ఇక ఎంత పని చేసావే, నేను ఎప్పుడు లైఫ్లో ఓడిపోతున్నాను అనుకున్నాను, కానీ ఒక తండ్రిగా గెలిచాననే సంతోషం నాకుండేది, కానీ 25 ఏండ్లుగా నన్ను మోసం చేస్తూనే వచ్చావన్నమాట. గుండెల మీద పెట్టుకుని పెంచినందుకు గుండెల మీద తల్లిని వెళ్ళిపోయావే నువ్వు. మమ్మల్ని కాదని ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను బాధపడలేదే, నువ్వు ఎక్కడో ఒకక్కడ సంతోషంగా ఉంటావని. కానీ ఇలా ఎందుకు చేసావే, అసలు నువ్వు చేసింది నీకు అర్థమవుతుందా? నీ అంతట నువ్వే తాళి వేసుకొని ఒక మొగానికి భార్యగా ఉన్నావంటే నిన్ను లోకం ఎత్తి పొడుస్తుందే, కాకుల్లాగా పీక్కు తింటారు. ఇప్పుడు ఎవరికేం సమాధానం చెప్తావే అని వాళ్ళ నాన్నగారు తిడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక నిషి కౌశికిని ఇలా అంటూ ఉంటుంది. ఇంత జరుగుతున్నా మీరేం మాట్లాడట్లేదేంటి వదిన అని అంటుండగా కౌశికి కూడా జగదాత్రి దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు జగదాత్రి, దీనికి జీవితాంతం నువ్వు శిక్షని అనుభవిస్తావు అని అంటూ ఉండగా, ఇక అది కాదు వదిన, నేను ఒక్కసారి చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇంకా ఏం చెప్పాలి, ఏం వినమంటావు అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక సురేష్ ధాత్రి వాళ్ళ నాన్నగారని తప్పు జరిగింది అంటున్నారే, కానీ తను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఎవరైనా ఒక్కసారైనా అడుగుతున్నారా? తనకి ఎంత నమ్మకం లేకపోతే తనంతట తాను తాళి వేసుకొని కేదార్ భార్యగా వస్తుంది. అయినా పెళ్లి జరగలేదు అంటున్నారే, కానీ వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ప్రేమ ఉన్నప్పుడు పెళ్లి జరిగినా జరగకపోయినా ఏం లాభం ఉంటుంది, ఏం భేదం ఉంటుంది అని సురేష్ అంటూ ఉండగా, ఇక నువ్వు ఇలా మాట్లాడుకుంటూ పుట్టే ఏ తప్పైనా ఉప్పు అనేస్తావు బాబు, ఆగు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక అది ఇది కాదు, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పారు, అయినా మీ ఇద్దరికి మా ఇంట్లో పనేంటి అని అంటూ కేదార్ని ధాత్రిని యువరాజ్ నిషి ఇద్దరు మెడ పట్టుకొని బయటకి గెంటేస్తారు. ఇక వాళ్ళిద్దరూ బాధపడుతూ చూస్తూ ఉండగా యువరాజ్, ఇంకొకసారి నా ఇంట్లో కాళ్ళు పెట్టే అర్హత కూడా నీకు లేదు అని అంటూ యువరాజ్ నిషి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ధాత్రి వాళ్ళ నాన్నగారు వస్తారు బయటికి. ధాత్రిని చూస్తూ బాధపడుతూ అక్కడ చెట్టు కింద కూర్చుంటారు. ఇక ధాత్రి వచ్చి వాళ్ళ నాన్నగారి పాదాల దగ్గర కూర్చొని, సారీ డాడీ, నేనే తప్పు చెయ్యలేదు, కానీ నేను ఇలా చేయడానికి ఒక రీజన్ ఉంది, నేనున్న సిచ్యువేషన్లో ఇలా చేయాల్సి వచ్చింది డాడీ అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక సిరి పక్క నుండి ఇలా అంటూ ఉంటుంది, ఎప్పుడు ధాత్రి అక్కని చూసి నేర్చుకోమంటావు కదా నాన్న, ఇప్పుడు ధాత్రి అక్క తప్పు చేయలేదని నువ్వెందుకు నమ్మట్లేదు అని సిరి అడుగుతుండగా, ఇక పాపిష్టివాన్ని కన్న బిడ్డని అందరి ముందు కొట్టాను, నువ్వు నాకు సారీ చెప్పడం కాదు, నేనే నీకు సారీ చెప్పాలి అని ధాత్రి వాళ్ళ నాన్నగారు ధాత్రిని అంటూ లేపి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. సారీ తల్లి అని అంటూ ఉండగా, వద్దు నాన్న, నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు, కానీ నేను తప్పు చెయ్యలేదు, ఒక నిజాన్ని నిరూపించడం కోసం నేను అలా చేశాను అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక లేదమ్మా, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉంటాను, ఎవరు నిన్నేమంటారో నేను చూస్తాను, మన ఇంటికి వెళ్దాం పదమ్మా అని అంటూ ధాత్రిని దగ్గరగా తీసుకొని నిలబడతాడు. ఇక కేదార్ వచ్చి ధాత్రి వాళ్ళ నాన్నగారిని, సారీ అంకుల్, నా వల్లే ధాత్రి అలా చేయాల్సి వచ్చింది, నా కోసమే తను అలా చేసింది అని అంటుండగా, పర్లేదు బాబు, నీ వెనకాల ధాత్రి నిలబడింది అంటే నీలో నీతి నిజాయితీలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను అని అంటూ ఉంటాడు ధాత్రి వాళ్ళ నాన్నగారు కేదార్ని. ఇక కానీ ఒక్కటి చెప్తున్నాను, మీరు ఈ పని ఎందుకు చేశారో నాకు తెలియదు, కానీ ఆ పనిని మాత్రం మధ్యలో వదిలేయకండి, మధ్యలో వదిలేస్తే మీరు మొదలు పెట్టిన అబద్ధమాడిన ఈ విషయానికి విలువ ఉండకుండా పోతుంది, ఆ పనిని కంప్లీట్ చేయండి అని ధాత్రి వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు కేదార్ని ధాత్రిని. ఇక ధాత్రిని తీసుకెళ్ళిపోతారు వాళ్ళ నాన్నగారు. ఇక కేదార్ సుధాకర్ మామయ్య కొడుకని ధాత్రి ఎలా నిరూపిస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.